ఇక చెరువులే పల్లెలకు జీవనాధారమన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు. యుద్ధ ప్రాతిపదికన చెరువుల పూడికతీత కంప్లీట్ చేయాలన్నారు. వచ్చే వాన నీటిని ఒడిసి పట్టాలని కూడా చెప్పారు. వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి హరీష్ రావు దేవరుప్పలపల్లి గ్రామంలోని నల్ల చెరువులో పూడికతీత పనులను ప్రారంభించారు. దేవాదులను త్వరలోనే పూర్తి చేసి పాలకుర్తి నియోజకవర్గంలో 86,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యే దయాకర్ రావు కూడా పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని మంత్రి హరీష్ రావును కోరారు. పంట కాలువ కింద వస్తే రెండో పంటకు బాయిలలో బోర్లలో నీళ్లుంటే రెండో పంట కూడా పండుతుంది. 2 పంటలు పండించుకునే పరిస్థితి వస్తుంది. అందుకే ఇవాళ దేవాదుల కింద నస్కల్ గాని, పాలకుర్తి గాని, చెన్నూరు గాని, నవాబ్పేట గాని ఈ రిజర్వాయర్లన్నీ కూడా పూర్తి కావాల్సిన అవసరం ఉంది. మొన్న కొంత ఇచ్చిండ్రు, ఐ థింక్ ఒక 1000 ఎకరాలు ఇచ్చినట్టున్నారు. 1000 ఎకరాలు మొన్న పాలకుర్తి కింద కొద్దిగా ఇచ్చిండ్రు. ఇంకా 3000 ఎకరాలు కావాలి మాకు. ఇంకో 3000 ఎకరాల భూమి ఇస్తే డబ్బులకు ఇబ్బంది లేదు. దానివల్ల ఎంతో లాభం అవుతుంది మనకు. మరి దానికి నీళ్లు వచ్చి చెరువులు నిండి 9 గంటల కరెంట్ ఉంటే బాగా చేసుకోమా. ప్రతి మండలంలో గోడౌన్ కడుతున్నాం. 1024 కోట్ల రూపాయలతో గోడౌన్లు కడతా ఉన్నాం. చెరువులు బాగా చేస్తా ఉన్నాం. మేజర్ ఇరిగేషన్ కింద దేవాదుల లాంటి ప్రాజెక్టు పూర్తి చేయడానికి 25,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టుకున్నాం. ఇవాళ దేవాదుల ప్రాజెక్టు 5,40,000 ఎకరాలకు బారాలి. దాంట్లో పెట్టిన రిజర్వాయర్లు ఎంత అంటే 12 టీఎంసీలు. 12 టీఎంసీలతో 5,40,000 వారది. వాళ్ళేమో అప్పుడు మనం ఊరిచ్చింది అంతే, నీళ్లు ఇట్లా కాలువలు చూపించి మురిపించింది తప్ప నీళ్లు బారిచ్చే ముచ్చట కాదు. అందుకే ఈ రోజు ముఖ్యమంత్రి గారు తుపాకులగూడెం దగ్గర ఒక బ్యారేజ్ కడుతున్నాం. ఈ రేపో మాపో పనులు స్టార్ట్ చేస్తాం తుపాకులగూడెం దగ్గర. ఆ బ్యారేజ్ కడితే దేవాదులలో 300 రోజులు నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉంటది. నిన్నటి దాకా 100 రోజులు కూడా రాలే. ఆ బ్యారేజీ వచ్చే 2 ఏళ్లలో పూర్తి చేసుకుంటే 300 రోజులు దేవాదులలో నీళ్లు తెచ్చుకుంటే వరంగల్ జిల్లా అంతా కూడా సస్యశ్యామలమైతది. ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తా ఉన్నామని మనం చేస్తా ఉన్నాం. రిజర్వాయర్లు కూడా 12 టీఎంసీలే ఉన్నాయి. పెద్దలు నేను దయాకర్ రావు గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఎక్కడన్నా కొద్దిగా జాగిస్తే ఓ 3 టీఎంసీల రిజర్వాయర్, 4 టీఎంసీల రిజర్వాయర్ పెద్దది కట్టుకుంటే రైతులు బతుకుతారు. మీరు ఎక్కడిస్తే అక్కడ మరో 4 టీఎంసీల రిజర్వాయర్ కూడా దేవాదుల్లో ఎన్ని డబ్బులైనా సరే ఈ నియోజకవర్గంలో యాడ్ చేస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. మొన్న మీరంతా టీవీలో చూసుంటారు, కాళేశ్వరం కాడ ముఖ్యమంత్రి గారు పూజ చేసి మేడిగడ్డ కాడ కొబ్బరికాయ కొట్టిండు కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి. దేశంలో ఒక రికార్డు కాబోతున్నది. ఆ నీళ్లను వచ్చే 2 సంవత్సరాల్లోగా ఆ నీళ్లు తెచ్చి ఇదే పాలకుర్తి ఎస్ఆర్ఎస్పి కాలువల్లో పారిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ నియోజకవర్గాన్ని నేను బాగు చేస్తా, తీర్చిదిద్దుతా. నేను వారిని కోరిన 2 కోరికలు. ఒకటి, నా చెల్లని నింపాలి. నువ్వు ఏం చేస్తావు నాకు సంబంధం లేదు. నా దేవరుప్ల మండలం నవాబ్పేట రిజర్వాయర్ పూర్తి చేస్తే ఈ మండలం అంతా నిండుతుంది. పాలకుర్తి రిజర్వాయర్ పూర్తి చేస్తే కూడా దేవరుప్ల మండలం టచ్ ఉన్నది. పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ పూర్తి చేయాలి. నేను ఒక్కటే మిమ్మల్ని కోరేది, ఈ రిజర్వాయర్లు పూర్తి చేసి, కాలువలు ఉన్నాయి కానీ ఏ చెరువు దగ్గర తూము లేదు. మీరు దేవాదుల పనులు మీరు పూర్తిగా హరీష్ రావు గారు మంత్రి అయిన తర్వాత దాన్ని స్పీడప్ చేశారు. అంత ముందు 10 ఏళ్ల నుంచి పండి ఒక్క పని జరగలే. మీరే కేంద్ర ప్రభుత్వం దగ్గర, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మొన్న 100 కోట్లు రిలీజ్ చేసి స్పీడప్ గా పనిచేస్తున్నారు. చాలా సంతోషం. రిక్వెస్ట్ చేసేది ఒకటే, ప్రతి చెరువు మీదకెళ్ళి కాలువ పోతున్నది కానీ ప్రతి చెర్లకు కాలువ దగ్గర తూము లేదు. ఓటి మీరు మాకు చిలకల పంటి నీళ్లు వచ్చినా పర్వాలే, రాకున్నా పర్వాలే కానీ చెర్లకు నీళ్లు వచ్చే ఏర్పాటు చేయవలసిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. హరీష్ రావు గారు తలుచుకుంటే 6 నెలల లోపల చెర్లు నింపే అవకాశం ఉన్నదని కూడా ఈ సందర్భంగా